సిబిఎస్ఈ 10th క్లాస్ పరీక్షలు మొదలయ్యాయి. మ్యాథ్స్ పేపర్తో మొదలైన పరీక్షలు విద్యార్థులకు అగ్ని పరీక్షగా మారాయా? బేసిక్ స్టాండర్డ్ పేపర్లు స్టూడెంట్స్ ను ముప్పతిప్పలు పెట్టాయా? ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎందుకు తెల్లమొహం వేశారు? 2026-27 సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరిగిన బేసిక్ స్టాండర్డ్ పరీక్షలపై విద్యార్థుల రెస్పాన్స్ భిన్నంగా ఉంది. మామూలుగా బేసిక్ ఎంచుకున్న విద్యార్థులకు మ్యాథ్స్ రాయడం చాలా ఈజీ. స్టాండర్డ్ ఎంచుకున్న వారికి పేపర్ టఫ్ గా రావడం సహజం. కానీ ఈసారి ఇందుకు భిన్నంగా స్టాండర్డ్ ప్రశ్నాపత్రం కంటే బేసిక్ పేపర్ చాలా కఠినంగా ఉన్నట్టుగా విద్యార్థులు వాపోయారు. స్టాండర్డ్ ప్రశ్నాపత్రంలో కేస్ స్టడీ ఆధారిత ప్రశ్నలు విద్యార్థులకు బాగా సులభంగా అర్థమయ్యాయి. ప్రశ్నాపత్రం లెంతీగా లేకపోవడంతో సమయానికి పరీక్షలు రాసినట్టుగా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే బేసిక్ ప్రశ్నాపత్రంపై మాత్రం స్టూడెంట్స్ పెదవి విరిచారు. ఈసారి ప్రశ్నాపత్రం కఠినంగా, లెంతీగా అనిపించిందని, ఎక్కువ లెక్కలు చేయాల్సి రావడం విద్యార్థులకు సవాల్గా మారిందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గ్రాఫ్ కి సంబంధించిన ప్రశ్నలు స్టూడెంట్స్ కు సవాల్గా మారాయంటున్నారు ఉపాధ్యాయులు. బేసిక్ పేపర్ లో సర్కిల్స్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు విద్యార్థులను బాగా ఇబ్బంది పెట్టాయి. అలాగే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు లెంతీగా ఉండడంతో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందంటున్నారు విద్యార్థులు. మొత్తం మీద సిబిఎస్ఈ 10th ప్రశ్నాపత్రాలపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని మెజారిటీ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే సిబిఎస్ఈ నుంచి ఇంతవరకు క్లారిటీ రాలేదు.